అంటే నాకు మాటే సరిగా రాదు, నన్ను వెళ్ళి పరోతో మాట్లాడమంటున్నావు అంటే, నువ్వు వెళ్ళు, నేను మాట్లాడిస్తాను. దావీదేమో మనుషుల మధ్య తిరగనివాడు, గొర్రెలను పాలించేవాడు. దావీదుని తీసుకొచ్చి ఏం చేశాడు? ఇశ్రాయేలీలను పాలించేవాడుగా మార్చేశాడు దేవుడు. మనకి ఏది బలహీనతో దాన్ని బలంగా మార్చేవాడు మన దేవుడు. దేవుడికి స్తోత్రం. అపోస్తలు లోక జ్ఞానం ఎరిగిన వారు, లోకంలో ఏం జరుగుతుందో తెలియని వారు, లోకాన్ని చూడని వారు. సంవత్సరంలో ఈ జాలర్ల కథల్లో సంవత్సరంలో లేకపోతే ఒక నెలలో సగం రోజులు సముద్రం మీద ఉంటారు, భూమిని చూడరు. లోకంలో ఏం జరుగుతుందో తెలియదు వాళ్ళకి, మనుషుల మధ్య ఏం జరుగుతుందో తెలియదు, ఇప్పుడు ట్రెండ్ ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. అలాంటి జాలర్లను తీసుకొచ్చి ఏం చేయడం తెలుసా? లోకాన్ని ఎరిగిన జాలర్లను తీసుకొచ్చి, సామాన్యులను తీసుకొచ్చి, పామరులను తీసుకొచ్చి లోకాన్ని తలకిందులు చేశాడు. దేవుడికి స్తోత్రం.